కమిషన్ ఏం చేస్తుంది? కోర్టు ఆర్డర్ కాపీ చేతుల్లోకి వచ్చిన తర్వాత చూద్దాము. అలాగే పార్టీల రియాక్షన్స్ కూడా వస్తున్నాయి. బీఆర్ఎస్ రియాక్షన్ తెలియజేయడానికి మా ప్రతినిధి రాకేష్ సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఏమంటుంది బీఆర్ఎస్? బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తుంది ఇలాంటి పిటిషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మా ప్రభుత్వం చేసినటువంటి ప్రాక్టీసే ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఇది కొట్టుడుపోయే అంశం అని. మనతో మాట్లాడడానికి బీసీ లీడర్స్ ఉన్నారు, దాసో శ్రవణ్ ఉన్నారు, అదేవిధంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్, చెప్పండి, దీనిపైన ఏంటి మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్. ఇప్పుడు వీళ్ళు చేసింది మేము గతంలో చేసినాం. 2018లో మేము కూడా జియో ఇచ్చినాం, పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్మెంట్ చేసినాం, ఆర్డినెన్స్ తెచ్చినాం. తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే గాంధీ భవన్లో ఉండి కొట్టేపించారు, గాంధీ భవన్లో ఉండి కేసు వేయించారు. సేమ్ ప్రాసెస్ మళ్ళీ వీళ్ళు చేస్తారు. సేమ్ వాళ్ళకు మేము చేసింది కోర్టు కొట్టేసిందని తెలిసి వాళ్ళే కోర్టులో వేయించారు. మేము సుప్రీంకోర్టు వరకు కూడా పోయినాం. మేము మొదటి నుంచి కూడా దీనికి ఒక లీగాలిటీ ఉండాలి, చట్టబద్ధత ఉండాలి, 9 షెడ్యూల్ చేర్చాలి అని క్లియర్గా చెప్పినాం. మీరు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు. విద్యా ఉద్యోగాలు, తర్వాత రిజర్వేషన్, 3 బిల్లులు పాస్ అయినాయి, 2 బిల్లులు పాస్ అయినాయి. గవర్నర్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపింది, బాగుంది, అడపోయి అలౌడ్ చేసారు. మళ్ళీ చివరికి వచ్చేసి మళ్ళీ అసెంబ్లీ ప్రోవోక్ చేసి ఆర్డినెన్స్ అన్నారు, అవి పోయినాయి, అన్నీ పోయినాయి. లాస్ట్కు మళ్ళీ జియోనే వచ్చింది. జియో వచ్చింది. ఆ జియో చెల్లదని చెప్పినాం, మేము లీగల్గా ఇబ్బంది పెట్టకండి అని చెప్పినాం. అసలు చట్టమే తయారు కాలేదు, గవర్నర్ దగ్గర ఉంది. చట్టం పూర్తి కాకముందే ఇమ్మీడియట్గా గజెట్ పబ్లికేషన్ చేసి జియో తీసుకొచ్చి అడావుడి అంటే ఇంకా లాస్ట్ డేట్ అయిపోతుంది అన్నట్టు చేసిరు అన్నమాట. 22 నెలలు కామ్గా ఉన్నారు, ఒక మాట మాట్లాడలేదు. 2 నెలల నుంచి చేస్తారు. అంటే వీళ్ళు మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో బీసీ జనగణన స్టార్ట్ చేశారు, బీహార్ ఎలక్షన్ గురించేమో ఇగో రిజర్వేషన్ ఇస్తున్నాం 42%. అంటే వీళ్ళు దేశ రాజకీయాల గురించి తెలంగాణను ఒక ప్రయోగశాలగా మార్చి తెలంగాణ బడుగు బలహీన వర్గాలతో జీవితాలు చిలగట్టబడుతూ తెలంగాణలో ఓసీల మధ్యలో బీసీల మధ్యలో చిచ్చు పెడుతూ అబ్బా వీళ్ళు బాగా చేస్తారు అనుకోవాలి, వాళ్ళు బాగా చేస్తారు అనుకోవాలి చేస్తూ ఇలా కోర్టులు వేసారు. మేము పిటిషన్లు వేయించిందే బీఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ కదా. వంగ గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసింది ఇప్పుడు ఈ ఎలక్షన్. ఇవాళ వీళ్ళు ఒకవేళ ఏదన్నా కోర్టు నుంచి బయటపడ్డా సుప్రీంకోర్టులో మళ్ళీ ఉండే. గతంలో వేయించిన వంగ గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టు కలుపుకోయినారు. స్వప్నారెడ్డి గారు కానీ గోపాల్ రెడ్డి గారు కానీ ప్రత్యక్ష సాక్ష్యం ఆ రోజు హైకోర్టులో వేయించిన దానిలో ప్రత్యక్ష సాక్ష్యం నా పక్కన ఉన్నటువంటి శ్రవణ్ కుమార్ గారు చెప్తారు క్లియర్గా ఏం జరిగింది ఆ రోజు, ఎవరు వేయించారని కూడా చెప్తారు 100%గా. వాళ్ళు గాంధీ భవన్లో కూర్చొని వీళ్ళిద్దరితో కేసు వేయించిండ్రు, ఈ జీవోను కొట్టేసి వేయించు, మా చెవిలో బీడి పెట్టి మా జీవితాలతో చిలగాటపడితే కాదంతా. ఖచ్చితంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీ కావాలని చేసింది, ఏదో చేద్దామని పోయింది, బోర్ల పడ్డది. మొదటి నుంచి చెప్పినాం క్లియర్గా, మీరు సంతోషంగా మీరు ఇస్తున్నారు కదా, ఇవ్వండి, చట్టబద్ధంగా ఇవ్వండి అని చెప్పినాం. కానీ వాళ్ళు ఇవ్వలే. ఆ రోజు వేయించింది వాళ్ళే, ఈరోజు సుప్రీంకోర్టుకు పోయింది వాళ్ళే, ఈరోజు హైకోర్టు లేపించింది కూడా వాళ్ళే.